మున్సిపాలిటీలను చేసుకున్నాం, హైదరాబాద్, సైబరాబాద్ అండ్ మల్కాజ్గిరి. చాలా మంది ఎందుకు చేస్తున్నారు అధ్యక్ష, మల్కాజ్గిరి ప్రాంతం వెళ్ళండి, నేను ఎంపీగా పనిచేసిన. గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది, 4 రకాల పరిశ్రమలు. శంబీపూర్ రాజు గారు ఒకవేళ సభ్యుడు ఉంటే వారి ప్రాంతం వారికి తెలుసు, వాళ్ళ ఊరు గ్రామ పంచాయతీ ఉంది, ఆ పక్కనే మున్సిపాలిటీ ఉంది కొంపెల్లి, ఆ పక్కనే మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న జవహర్ నగర్, ఆ పక్కనే జిహెచ్ఎంసీ వార్డులు ఉన్నాయి. 4 రకాల పరిపాలన స్థానిక సంస్థలలో జరగడం వల్ల గ్రామ పంచాయతీ పార్టీకి గ్రామ పంచాయతీ పనిచేస్తుంది, మున్సిపల్ పార్టీకి మున్సిపల్ పనిచేస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ వేరేలాగా పనిచేస్తుంది, జిహెచ్ఎంసీ ఇంకొకలాగా పనిచేస్తుంది. దీంతో అధికారుల మధ్యలో అవగాహనలో లోపం, ఈ అవగాహన లోపం వల్ల ఇచ్చే అనుమతులలో లోపం. ఒక దగ్గర 20 ఫీట్ల రోడ్డు ఉంటుంది, అప్పుడే 100 ఫీట్లు అవుతుంది, అప్పుడే మళ్ళీ 30 ఫీట్లు అయింది. దీనివల్ల చెరువులను కాపాడలేకపోతున్నాం, కుంటల్ని కాపాడలేకపోతున్నాం, నాళాలను కాపాడలేకపోతున్నాం, రోడ్లను విస్తరించలేకపోతున్నాం. అందుకే కోర్ అర్బన్ రీజన్ మొత్తాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చి ఒకే రకమైన విధానాలతో పరిపాలన అందించాలి, పరిపాలన సౌలభ్యం చేసినాం. ఒకసారి మున్సిపల్ కమిషనర్ ఏరియా ఒకలాగుంది, పోలీస్ కమిషనరేట్ ఇంకొకలాగుంది. అందుకే కో టర్మినస్ చేసినాం అధ్యక్ష. ఈ రోజు సైబరాబాద్ కమిషనర్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ కూర్చుంటే ఎగ్జాక్ట్ గా బౌండరీస్ తో సహా మున్సిపాలిటీలో జోనల్ కమిషనర్స్ ను వాళ్ళ డీసీపీ వ్యవస్థలుగా చేసినాం. ఒక డీసీపీ ఒక జోనల్ కమిషనర్ కూర్చున్నాడంటే ఎగ్జాక్ట్ గా ఒక ఇంచు కూడా ఒక ఇల్లు కూడా తేడా లేకుండా ఏ నిర్ణయం తీసుకుని అమలు చేసేటట్టు, ట్రాఫిక్ కావచ్చు, నిర్మాణం కావచ్చు, లేకపోతే కాలుష్య నియంత్రణ కావచ్చు, ఈ రకంగా చేసుకున్నాం. మిగతా రంగారెడ్డి ప్రాంతాన్ని మనం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కింద పోలీస్ కమిషనరేట్ చేసినాం అధ్యక్ష. భువనగిరిని మనం ఎస్పీగా జిల్లాగా చేసుకున్నాం, సంగారెడ్డిని ఎస్పీగా జిల్లా చేసుకున్నాం, ఆ పక్కలో ఉండే వికారాబాద్ను ఎస్పీ జిల్లా కింద చేసుకున్నాం. 4 పోలీస్ కమిషనరేట్లు, 3 జిల్లాలు, 70% తెలంగాణ ఆదాయం ఇక్కడ నుంచే వస్తుంది అధ్యక్ష. విస్తరణ కూడా జరగాల్సిన ప్రాంతం ఈ ప్రాంతంలోనే ఉంది అధ్యక్ష. అందుకే ఒక బృహత్తరమైన ప్రణాళికను తీసుకొని వచ్చి ఈ రోజు ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. అడాక్ బేసిస్ మీద చేస్తలేం. క్యూర్, ప్యూర్, రేర్. క్యూర్ లో వచ్చేసి సర్వీస్ సెక్టర్, ప్యూర్ లో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, రేర్ లో వచ్చేసి అగ్రికల్చర్ సెక్టర్. అంటే ఒక కాంప్రహెన్సివ్ ప్రణాళిక. ఈ కార్యాచరణ మొత్తం అమలు చేయడానికి ఇప్పుడు మన పాలసీని అడాప్ట్ చేసుకున్నాం అధ్యక్ష. ఈ పాలసీతో పాటు టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఎనర్జీ పాలసీ, వీటన్నిటిని కూడా ఒక పాలసీస్ తీసుకొచ్చినాం అధ్యక్ష. పాలసీ లేకుండా పనిచేస్తే గతంలో జరిగినట్టు నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా అనే విధానాన్ని ఈ రోజు నియంత్రించాలని ప్రభుత్వం పారదర్శకంగా, ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ కాదు అధ్యక్ష, స్మార్ట్ గవర్నెన్స్ కు మనం ఎదగాల్సిన అవసరం ఉంది. ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష. దయచేసి సభ్యులు అభివృద్ధి విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం ఏకం అవ్వాలి. లేకపోతే ఈ ప్రాంతానికి తీరని నష్టం చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష.